శిరస్సును హత్తుకొనని వారు ఎవరు? శిరస్సును హత్తుకొనని వారు ఎవరు అనే ఆలోచనాత్మకమైన విజ్ఞానమైన మరి దైవ వాక్కులు మన బ్రతుకులకు ఎంతో మేలు చేసే సత్య సంబంధమైన విషయాలు, మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచే, అభివృద్ధిపరిచే సర్వోన్నతుని యొక్క మరి విషయాలు నేను మీ ముందు ఉంచదలిచాను. కావున అందరూ శ్రద్ధగా నా మాటలన్నిటినీ మీరు వినాలని, మీరు ఈ మాటలు వింటే మీకు ఎంతో ఉపకారం లభిస్తుందని ముందుగానే మీకు మాటిస్తున్నాను. కాబట్టి శ్రద్ధగా వినండి. మరి శిరస్సును హత్తుకొనని వారు ఎవరు? ఏంటి శిరస్సు? ఏంటి శిరస్సు? ఎవరు దానిని హత్తుకోవడం? ఏంటి ఏంటి టైటిల్లో ఉన్నటువంటి భావం ఏంటి? ఎందుకు ఈ అంశాన్ని ఎన్నుకొనడం జరిగింది అని మనం ఆలోచించగలిగితే, బైబిల్లో దీని గురించి ఒక మంచి సంగతి మరి వ్రాయబడింది. దాన్ని ముందుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలు కలిపి ఉంటాయి. అందులో చివరి భాగాలను మనం చదువుకొనగలిగితే, శిరస్సును హత్తుకొనని వాడు ఎవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. చూడండి, శిరస్సును హత్తుకొనని వాడు ఎవడును మీ బహుమానాన్ని అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. చూడండి, శిరస్సు వలన ఏం జరుగుతుందంట? శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుగబడినదై. శిరస్సు అంటున్నాడు, సర్వ శరీరము అని అంటున్నాడు. ఏంటి శిరస్సు ఎవరు? ఈ సర్వ శరీరం ఎవరు? శిరస్సు ద్వారానే సర్వ శరీరముకు బలం వస్తుందంట. నరముల చేత కీళ్ళు చేత పోషింపబడుతున్నారంట. అంతటితో ఆగిపోకుండా అతుకబడిన వారుగా ఉంటున్నారంట. ఇదంతా దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఏంటండి శిరస్సు అంటున్నారు, శరీరం అంటున్నారు, ఇదేదో సైన్స్ పాఠంలాగా ఉంది అని అనుకుంటున్నారా? అది సైన్స్ పాఠం కాదండి, మన పాఠమే. మరి ఏంటి ఈ శిరస్సు అంటే ఏంటి? ఈ శరీరం అంటే ఏంటి? వీటి లోతుల్లోనికి మనం వెళ్ళగలిగితే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి యొక్క మానవ నిర్మాణము గురించి మనం ఆలోచించగలిగితే, ఆ నిర్మాణాన్ని సాక్షాత్తు సర్వేశ్వరుడైనటువంటి దేవుడే తన స్వహస్తములతో ప్రతి ఒక్కరిని కూడా తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు అవయవ నిర్మాణం అనేది దేవుడే స్వయంగా చేయడం అనేది జరిగిందండి. మరి శరీరములో మనిషికి ఏ ఏ అవయవాల యొక్క అవసరత ఉన్నదో, మనిషి ఆరోగ్యవంతంగా బ్రతకడానికి ఏ అవయవాలు మనిషికి అమర్చవలసి ఉన్నదో వాటినన్నిటినీ దేవుడు ముందుగానే నిర్ణయించి, తల్లి గర్భంలో మీరు, నేను, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఊపిరి పోసుకుంటున్నప్పుడు, ప్రాణాన్ని నిలబెట్టుకుంటున్నప్పుడు దేవుడు అవయవ నిర్మాణాన్ని చేపట్టడం అనేది జరిగిందండి.
మరి మానవ దేహములో చాలా అవయవాలు ఉన్నాయి. బయటికి కనిపించే అవయవాలు కొన్నైతే శరీరము లోపల ఉండి పనిచేసే అవయవాలు చాలా ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, పెదాలు, పళ్ళు, ఈ దవడలు, చేతులు, కాళ్ళు, ఇవన్నీ శరీరానికి పైన ఉండేవి. ఈ చర్మము కానివ్వండి, ఇవన్నీ బాహ్య అవయవాలు, బయటికి కనిపించేవి. మరి శరీరం లోపల ఊపిరితిత్తులు కావచ్చు, లివర్ కావచ్చు, గుండె కావచ్చు, ఎముకలు, ప్రేగులు, నరములు, మాంసము, రక్తము, కీళ్ళు, ఇవన్నీ శరీరం లోపలి భాగాలు. అవి బయటకు కనబడవు కోస్తేనే గాని. మరి ఈ సర్వ శరీరము దేని చేత పోషింపబడుతుందంటండి? శిరస్సు మూలముగా. శిరస్సు అనగా హెడ్ లేదా తలకాయ అంటారు. మరి తలకాయలో ఏముంది? ఈ తలకాయలో ఏముందండి? బ్రెయిన్ అంటారు, మెదడు. ఈ తలకాయ లోపల ఈ పైన కపాలం అనేది దేవుడు ఏర్పరిచి, ఆ కపాలము లోపల సున్నితమైన అతి మెత్తటి ఒక మాంసపు ముద్ద, ఒక జెల్లీలాగా ఉండే ఒక మాంసపు ముద్దను దేవుడు కపాలం లోపల పెట్టాడండి. దానినే మెదడు అని అంటున్నాం, బ్రెయిన్. అదే శిరస్సు. మరి ఆ శిరస్సు లేదా బ్రెయిన్ మూలముగా శరీరములో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా కనెక్ట్ అయి ఉంటుందండి, లింక్ అయి ఉంటుంది. శరీరంలో ఏ చర్య జరగాలి అనన్నా, మనం మాట్లాడాలన్నా, కంటితో చూడాలన్నా, వినాలన్నా, చేతులతో ఏదైనా పని చేయాలన్నా, కాళ్ళుతో నడాలన్నా, పరిగెత్తాలన్నా, ఆలోచించాలన్నా, శరీరములో ఏ భాగము పని చెయ్యాలి అనన్నా దేని చేత ఆపరేట్ చేయబడుతుందో తెలుసా? అది మెదడు చేత ఆపరేట్ చేయబడుతుందండి. అందుకే దానిని శిరస్సు అన్నారు, హెడ్. మీకు ఇంకా అర్థం కావాలి అని అంటే మరి మన జాకోబ్ గారు, మరి ఆయన ఒక స్కూలులో టీచర్గా పనిచేస్తున్నారు. మరి ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్కి కానీ విద్యార్థులకు కానీ ఒక పెద్ద ఉంటారండి. ఎవరైనా ఆయన ఏమంటారండి? హెడ్ మాస్టర్. ఎందుకు హెడ్ మాస్టర్ అన్నారు? ప్రధానోపాధ్యాయుడు, ఆయనే ప్రధాని, ఆయనే ప్రముఖుడు. హెడ్, శిరస్సుతో ఆయన్ని ఎందుకు పోల్చారు? హెడ్ అనే మాటను ఎందుకు ఉపయోగించారు? దానికి కారణం ఏంటండి? ఆ స్కూలులో ఉన్న విద్యార్థులు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, ఆ హెడ్ మాస్టర్ గారు ఆదేశాల మేరకు పనిచేయాలి. ఎవరు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు. ఏ టీచర్ ఏ పీరియడ్కి వెళ్ళాలి, ఏ పాఠాన్ని బోధించాలి, సిలబస్ ఎప్పటికల్లా పూర్తి చేయాలి, విద్యార్థులతో ఆటలు ఎప్పుడు ఆడించాలి, వారికి పాఠాలు ఎప్పుడు బోధించాలి, వాళ్ళ చేత కల్చరల్ యాక్టివిటీస్ ఎప్పుడు చేయించాలి, స్పోర్ట్స్ ఎప్పుడు ఆడించాలి, లేదంటే సామాజిక కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు చేయించాలి, ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయండి? హెడ్ మాస్టర్ గారి ఆధీనంలో ఉంటాయి. ఆయన ఆదేశాలు ఇస్తాడు, సర్క్యులర్ పాస్ చేస్తాడు, నోటీసు పంపిస్తాడు ప్రతి తరగతికి. పలానా రోజు పరీక్షలు, పలానా రోజు ఆటలు, పలానా రోజు మన యాన్యువల్ డే ఫంక్షను. సర్వాధికారం ఆయనదే, ఆయన చెప్పినట్టుగానే వినాలి. సెలవు కావాలన్నా ఆయన ఆధీనంలో ఉంటుంది. ఆయన సెలవిస్తేనే వెళ్ళాలి, ఇష్టానుసారంగా మనం మానేయడానికి కుదరదు. ఈ సర్వ హక్కులు, అథారిటీ, సుపీరియారిటీ, అధికారం ఆ మాస్టర్ గారికి ఉంది కాబట్టి ఆయన్ని శిరస్సు, హెడ్ మాస్టర్ అన్నారు.
అలాగే మన దేశానికి శిరస్సు ఎవరండి? హెడ్ ఎవరు? ప్రధానమంత్రి గారు. మరి ఆయన ఏమి నిర్ణయిస్తే దేశంలో అదే అమలు జరుగుతుంది. అంతే కదండి. రేట్లు పెంచారనుకోండి, దేశవ్యాప్తంగా అవే రేట్లు కొనసాగుతాయి. అప్పుడు ఎప్పుడో ఒక 7-8 సంవత్సరాల క్రితం ఆయన ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారండి. ఏంటో నిర్ణయం? ఏమి నిర్ణయం అండి? డిమానిటైజేషన్, నోట్ల రద్దు. మరి ఆయన 1000 రూపాయలు కానీ 500 నోట్లు కానీ మరి రద్దు చేసేస్తున్నాం, అవి ఇంకా చెల్లవు అని ఒక నిర్ణయం, సంచలనాత్మకమైన నిర్ణయాన్ని మరి దేశానికి శిరస్సుగా ఉన్నటువంటి ఆయన, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయన నిర్ణయం తీసుకోవడం దేశం అంతా అమలు చేశారా లేదా? ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటకి లోబడ్డారు. వారి దగ్గర ఉన్నటువంటి డబ్బును 1000 రూపాయలు కానీ 500 కానీ తిరిగి బ్యాంకులకు చెల్లించేశారు. కొత్త 2000 నోట్లు తెచ్చుకున్నారు. చూడండి, దేశం అంతా అమలు చెయ్యాలా? అందరూ పాటించాలా? తప్పదా? తప్పదు, పాటించాలి. ఎందుకంటే ఆయన శిరస్సు, ఆయన హెడ్, ఆయన శిరస్సుగా ఈ దేశానికి ఉన్నారు. కాబట్టి దేశంలో ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ గ్రామమైనా, ఏ మండలమైనా, ఏ నియోజకవర్గమైనా ఆయన చెప్పినట్టు వినవలసిందే. అందరికీ ఆధార్ కార్డులు ఉండాలి అని అన్నారు. అందరికి ఉన్నాయా లేదా? అది ఆయన అమలు చేసిందే. మాకు లేదండి అని ఎవరైనా ఉన్నారా? ఆయన ప్రవేశపెడితే మేము వినడం ఏంటి, మేము కార్డు తీసుకోవడం ఏంటి అనడానికి వీలు లేదండి. ఎందుకంటే ఆయన శిరస్సు, ఆయన అధికారి, సర్వాధికారం ఆయనకుంది. ఇప్పుడు 2000 నోట్లు కనబడట్లేదు. ఏమైపోయాయి 2000 నోట్లన్నీ? వల్ల ఆయన వద్దనేసాడు. పెట్టింది ఆయనే, తీసేసింది ఆయనే. ఆయన ఇష్టం. ఆయనే హెడ్ కాబట్టి ఏ నిర్ణయం అయినా తీసుకుంటాడు. జిఎస్టీ అంటారు, లేదంటే ఇంకా కొత్తగా ఏదో కార్డు వస్తుందంట, ఏదన్నా అపార్ అనే కార్డు వస్తుందట. అది కూడా అందరూ కలిగి ఉండవలసిందే. చూడండి, ఇలా ఒక దేశానికి శిరస్సుగా ఆయన ఉన్నాడు కనుక ఆయన ఏమి చెప్తే దేశంలో అది అమలు జరగవలసిందే. పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయన్నా, గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయన్నా, ఛార్జీలు పెంపు పెరుగుతుందన్నా, లేదంటే తగ్గుతుందన్నా, అన్నీ ఆయన నిర్ణయమే. దేశమంతా అమలు చేయవలసిందే. ఆయన శిరస్సు అయితే దేశంలో ఉన్న ప్రజలంతా ఎవరండి? శరీరం. చూడండి, శిరస్సుకున్నటువంటి అధికారం ఇది మీకు అర్థమైతే మానవ దేహము ఇది శిరస్సు, ఇదంతా మానవ దేహం, మానవ శరీరం. ఈ శరీరంలో కొన్ని వందల అవయవాలు రూపుదిద్దుకుంటున్నాయి. మరి ఈ అవయవాలన్నిటినీ ఈ బ్రెయిన్ పని చేయిస్తుందండి, శిరస్సు పని చేయిస్తుంది. ఈ బ్రెయిన్లో కోటాను కోట్ల న్యూరాన్స్ అనేవి ఉంటాయండి. ఒక పెద్ద నాడీ మండల వ్యవస్థ అనేది ఈ బ్రెయిన్ కలిగి ఉంది. చిన్న చిన్న నరముల ద్వారా ఆ బ్రెయిన్ నుంచి శరీరంలోని ప్రతి అవయవానికి నరాలు వ్యాపించి ఉంటాయి. ప్రతి అవయవం కూడా బ్రెయిన్తో కనెక్ట్ అయి ఉంటుంది. మరి ఆ బ్రెయిన్ నుంచి మరి సిగ్నల్స్, ఏ అవయవం ఏ పని చెయ్యాలి, ఏ క్షణంలో ఎలా స్పందించాలి. రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా మన మీదకు వచ్చేస్తున్నారు అనుకోండి బండితో, అప్పుడు వెంటనే బ్రెయిన్ ఏం చేస్తుంది తెలుసా? ఎదురుగా ఏదో వాహనం వచ్చేస్తుంది, వెంటనే నువ్వు తప్పుకోవాలి, వెంటనే నువ్వు జంప్ చేయాలి అని సిగ్నల్ వస్తుంది. వెంటనే నీ బాడీ అలర్ట్ అయిపోద్ది, నీ కాళ్ళు కదులుతుంటాయి, నీ చూపు ఆ వాహనం మీదకి వెళ్ళిపోద్ది. అది ఎటువైపు నుంచి వస్తుంది, మనం ఇటువైపు జంప్ చేయాలి. అవన్నీ వెంటనే సెకండ్ల పాటు మనం రియాక్ట్ అవుతుంటాం. ఎవడైనా అడ్డంగా వచ్చేస్తే సడన్ బ్రేక్ వేస్తుంటాం. ఇవన్నీ క్షణాల్లో జరిగిపోతుంటాయి. మరింత వేగంగా శరీరం ఎలా స్పందించగలుగుతుంది? దానికి కారణం ఏంటి అని అంటే బ్రెయిన్ నుంచి పంపుతున్నటువంటి సిగ్నల్స్, అవి ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్స్ అనే ఉంటాయండి.
ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్స్. ఆ సిగ్నల్స్ శరీరంలో ఉన్న అవయవాన్ని, ప్రతి అవయవానికి కూడా పంపిస్తుంది. వెంటనే రియాక్ట్ అవుతుంటాం. నా చిన్నప్పుడు ఒక సంఘటన జరిగిందండి. మరి ఒక వ్యక్తి, ఆ ఊర్లో పల్లెటూరులో తెలిసిన వ్యక్తి, మరి ఆయనకి చెట్లు ఎక్కడం రాదు. అయినప్పటికీ ఒక ఎలుగుబంటి ఎదురవుతుంటే దాన్ని చూసి భయపడి ఒక పెద్ద చెట్టు ఎక్కిపోయాడండి, తాటి చెట్టు. చెట్లు ఎక్కడం రాదు కదా, ఎలాగెక్కిపోయావు అంటే ఆ టెన్షన్లో, ఆ కంగారులో ఎక్కేశాను, ఎలాగెక్కిపోయాడో తెలియదు అంటున్నాడు. ఆ ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత టెన్షన్ అంతా పోయింది, దిగడం రావట్లేదు. ఇప్పుడు ఎక్కడం అయితే ఎక్కిపోయాడు, దిగడం రావట్లేదు. పాపం వరుస్తున్నాడు, ఎలా దిగాలో తెలియదు. మరి ఆయన్ని ఎలా దించాలో కిందనున్న వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మెల్లిగా అలా పట్టుకొని స్లోగా దిగు అని అంటే మరి అలాగే మెల్లిగా దిగుతున్నాడు. మొత్తం పొట్టంతా చెక్కేసింది, ఈ తొడలన్నీ చెక్కేసాయి. పాపం ఆ పేళ్ళన్నీ గుచ్చుకుపోయి. చూడండి, చెట్టు ఎక్కడం రాని వ్యక్తి అంత త్వరగా ఎలా మీదకి వెళ్ళిపోయాడు. బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది, ఇగో నువ్వు ఆ ఎలుగుబంటి నుంచి ప్రాణం తప్పించుకోవాలి అని అంటే, నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే వెంటనే చర్య తీసుకోవాల్సిందే. సిగ్నల్ ఇస్తుంది, వెంటనే ఎక్కేస్తున్నాడు ఆ భయంతో, ఆ టెన్షన్లో. చూడండి, బ్రెయిన్ నుంచి ఇలాంటి రియాక్షన్స్ సడన్గా ప్రతి అవయవానికి కూడా బ్రెయిన్ పంపుతుంది నిన్ను నువ్వు కాపాడుకోవడానికి. ఏదైనా నీ మీద పడుతుంది అంటే వెంటనే చేతులు ఇలా పైకి ఎత్తేస్తావు. ఏదైనా పెద్ద శబ్దం వస్తుందంటే వెంటనే చెవుల దగ్గరికి చెయ్యి వెళ్ళిపోద్ది, మూసుకుంటావు, గట్టిగా కళ్ళై మూసుకుంటావు. ఈ చర్యలన్నీ ఎలా జరుగుతున్నాయి అని అంటే మెదడు వలన, శిరస్సు వలన. శిరస్సు చేత ఈ శరీరములోని ప్రతి అవయవం కూడా నడపబడుతుంది. శిరస్సు చెప్పినట్టుగానే ప్రతి అవయవం కూడా నడుచుకుంటుంది, లోబడుతుంది. మరి ఈ శిరస్సుకు ఈ శరీరానికి ఉన్న సంబంధం మనందరికీ తెలుసు. ఈ కనెక్షన్ సరిగ్గా లేదనుకోండి, శిరస్సుకి శరీరంలోని అవయవాలకి లింక్ సరిగ్గా లేదనుకోండి, ఆవిడ మనుషులు ఎలా ప్రవర్తిస్తారండి? మానసిక రుగ్మత అంటారు. మెంటల్ పేషెంట్ అంటే ఈ శిరస్సుకి శరీరంలో ఉన్న అవయవాలకి కనెక్షన్ సరిగ్గా లేకపోతే బ్రెయిన్ ఒకటి చెప్తుంటే శరీరం ఒకటి చేస్తుంటుంది. 10th క్లాస్ ఫెయిల్ అయిపోతాడు, కానీ పోలీస్ ఆఫీసర్ లాగా నడుస్తూ ఉంటాడు, సెల్యూట్ చేస్తుంటాడు. ఏంటి, ఎలాంటి పిచ్చోళ్ళని ఎప్పుడైనా చూసారా? డాక్టర్ లాగా సెటస్కోప్ వేసుకొని నడుస్తుంటాడు. వచ్చిన ప్రతి ఒక్కరికి నేను డాక్టర్ని ఇంజక్షన్ వేస్తాను రా అని చెప్పి వెనకాల వెంట పడుతుంటాడు. పిచ్చోళ్ళని ఎప్పుడైనా చూసారా? పిచ్చి పిచ్చిగా భాషలు మాట్లాడుతుంటారు. గోడ మీద గీతలు వేస్తూ పెద్ద పికాసో పెయింటర్ లాగా మరి గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏవేవో మాట్లాడేసుకుంటుంటారు. అలాంటి వారిని చూస్తే నవ్వాలో వాళ్ళ పరిస్థితిని చూసి బాధపడాలో అర్థం కాదండి. ఆ సందర్భంలో అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి? బ్రెయిన్కి శరీరంలో ఉన్న అవయవాలకి లింకు తెగిపోయింది, కనెక్షన్ కట్ అయిపోయింది. అందుకే అలాగ పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు. మరలా వాళ్ళని సరిచేయడానికి ఎన్నో మందులు, ఎన్నో ట్రీట్మెంట్లు, కరెంటు షాక్ ఇవ్వడం, ఇలాంటివి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది బాగుపడతారు, కొంతమందికి జీవితాంతం పిచ్చివారిగానే ఉండిపోతారు. శిరస్సుకి శరీరానికి ఉన్నటువంటి ఈ సంబంధం మనకి అర్థమైతే బైబిల్లో ఒక మాట వ్రాయబడింది. ఆ మాటను ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. చూడండి, ఇక్కడ శిరస్సు గురించి చెప్తున్నాడండి. శిరస్సు గురించి. ప్రతి స్త్రీకి శిరస్సు ఎవరటండి? పురుషుడు అంటున్నారు. అలాగే ప్రతి పురుషునికి శిరస్సు ఎవరట? యేసుక్రీస్తు వారు. మరి యేసుక్రీస్తు వారికి కూడా శిరస్సు ఉన్నారట. ఎవరు? దేవుడు.
చూడండి, శిరస్సు. శిరస్సు అంటే ఏమని చెప్పానండి మీకు? శిరస్సు అంటే ఏమని చెప్పాను మీకు? హెడ్ మాస్టర్ గారి గురించి చెప్పాను, ఒక ప్రైమ్ మినిస్టర్ గారి గురించి చెప్పాను. శిరస్సు అంటే సర్వాధికారం, సర్వ ఆధిపత్యం. హెడ్ చెప్పినట్టుగానే క్రిందనున్న వారంతా వినాలి, శిరస్సుకు లోబడి బ్రతకాలి. శిరస్సు ఆధీనములోనే శరీరము పని చెయ్యాలి. ఇది ఒక నియమం, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి నియమం. ఆ నియమాన్నే ఈరోజు లోక సంబంధంగా ఎన్నో కళాశాలల్లోనూ, ఎన్నో ఆఫీసుల్లోనూ, లేదంటే మిలిటరీ యంత్రాంగంలోనూ దానిని పాటిస్తున్నారు. హెడ్ చెప్పినట్టుగానే చెయ్యాలి, మీ పై అధికారులు చెప్పినట్టుగానే చెయ్యాలి, వారే మీకు శిరస్సు, వారికి లోబడాలి, ఏం చెప్తే అది చేయడమే, సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. శిరస్సుకున్నటువంటి ఆధిపత్యం అది. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారికి శిరస్సుగా తండ్రి అయిన దేవుడు ఉన్నారట. అలాగే స్త్రీ పురుషులకు శిరస్సుగా యేసుక్రీస్తు వారు ఉన్నారంట. అంటే స్త్రీ పురుషులైన వారికి, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళికి యేసుక్రీస్తు వారు శిరస్సుగా ఉన్నారు. ఆయనే హెడ్, ఆయనే సుపీరియర్, ఆయనే అథారిటీ కలిగిన వ్యక్తి, ఉన్నతమైన స్థితిలో ఉంచబడిన వ్యక్తి. మరి ఆయనకి శిరస్సు ఎవరు అని అంటే ఆయనకు పైన తండ్రి అనే దేవుడు ఉన్నారు. అంటే ఎవరు చెప్పినట్టుగా వినాలండి? ఎవరు చెప్పినట్టుగా వినాలి? శిరస్సు చెప్పినట్టుగా శరీరం వినాలి అనే నియమం గురించి మనకు తెలుసు, అందరూ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు చెప్పినట్టుగా వినాలి? తండ్రి అయిన దేవుడు చెప్పినట్టుగా వినాలి. మరి స్త్రీ పురుషులైన వారు ఎవరు చెప్పినట్టుగా వినాలి? యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా వినాలి. దీని లోతుల్లోనికి మనం ఒకసారి వెళ్ళి చూడగలిగితే ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం నుంచి మనం చదువుకుందామండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. చూడండి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి ఎంతటి ఆధిక్యతను ఆయన ప్రసాదించారో, గిఫ్ట్గా ఇచ్చారో వాటిని అన్నిటినీ వివరిస్తున్నారండి. సమస్తమైన ఆధిపత్యం, సమస్తమైన అధికారం, ఆయనకు మించిన అధికారం ఇంక మరొకటి లేదు. యేసుక్రీస్తు వారిని బీటౌట్ చేయగలిగేవారు ఎవరూ లేరు. అలాంటి ఉన్నతమైన అధికారం కలిగిన వాడంట యేసుక్రీస్తు వారు. శక్తి కంటే, ప్రభుత్వం కంటే బలమైన వాడంట. అది ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా. చూడండి, పేరు పొందిన ప్రతి నామం, అన్ని నామముల కంటే పై నామం ఆయనదే. ఎంతో హెచ్చించాడట దేవుడు. అలా హెచ్చించి చివర ఏం చేశాడో చూడండి, పరలోకమునందు క్రీస్తును ఆయన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. అక్కడతో ఆగిపోకుండా మరియు సమస్తమును ఆ క్రీస్తు పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆ క్రీస్తును సంఘమునకు శిరస్సుగా నియమించెను. యేసుక్రీస్తు వారిని సంఘమునకు శిరస్సుగా నియమించారంట. ఆ సంఘము, ఆయన శరీరము, సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. చూడండి, యేసుక్రీస్తు వారు ఎవరికి నియమించబడ్డారట శిరస్సుగా? సంఘమునకు నియమించబడ్డారు. సంఘము అను
శరీరం. కొలస్సీ పత్రికలో అవే మాటలు కనబడతాయి. 1వ అధ్యాయం 18. అది కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘం ఏంటంటే, సంఘము ఆయన శరీరం అయితే యేసుక్రీస్తు వారు శిరస్సుగా ఉన్నారట. యేసుక్రీస్తు వారు శిరస్సు అయితే సంఘము శరీరముగా ఉన్నదంట. మరి సంఘం అంటే ఎవరండి? సంఘం అంటే ఎవరు? మనమంతా కూడుకుంటున్నాం కదా, క్రీస్తు నామాన్ని బట్టి, క్రీస్తు సంఘాన్ని బట్టి. సార్వత్రిక దేవుని సంఘం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది క్రీస్తు నామాన్ని కలిగి క్రైస్తవులుగా పిలువబడుతున్నారో వారంతా యేసుక్రీస్తు వారి శరీరం. ఆయన శరీరములోని భాగాలు, దానినే సంఘము అని పిలవడం జరిగిందండి. దాన్నే సంఘము అని పిలుస్తున్నారు. యేసుక్రీస్తు వారిని శిరస్సుగాను సంఘాన్ని శరీరంతోనూ పోల్చి చెప్తున్నారు. ఎందుకంటే లోకంలో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉండొచ్చు కదా, శిరస్సుతో శరీరంతో ఎందుకు పోలుస్తున్నారు? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇవి కలిగి ఉంటారు గనుక దీని గురించి తెలుసుకుంటారు. బాగా మనుషులకు బాగా వారి దేహము గురించే బాగా అర్థమవుతుంది. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదండి. శరీరంలో ఏ అవయవ లోపం వచ్చినా, లేదంటే ఏదైనా నొప్పి వచ్చినా, ఏం బాగోలేకపోయినా, కళ్ళు తిరుగుతున్నాయన్నా, కడుపులో తిప్పుతుందన్నా, చూడండి కీళ్ళ నొప్పులున్నా, ఈ శరీరం గురించి మనకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే దీంతోనే మనం రోజు కలిసి ఉంటాం కాబట్టి. శరీరంలో జరిగే మార్పులు, ఈ ప్రక్రియ, ఈ శరీరంలో జరుగుతున్నటువంటి వ్యవస్థలు అన్నిటి గురించి మనకు బాగా తెలుసు గనుక బాగా తెలిసిన విషయాలు గూర్చి మీకు అర్థం కావాలి అని సంఘాన్ని శరీరముతో పోల్చాడండి. యేసుక్రీస్తు వారు పరలోక సంబంధమైన విషయాలు బోధించడానికి ఏం చెప్పేవారటండి? ఉపమానాలు. ఆ ఉపమానాలన్నీ భూ సంబంధమైన వాటిని, ఒక విత్తనం గురించి చెప్పేవారు, ఒక పులిసిన పిండి గురించి చెప్పేవారు, ఒక దారిన పోయే బాటసారి గురించి చెప్పేవాడు, ఒక ద్రాక్షవల్లి గురించి చెప్పేవారు. చూడండి, ఇలాంటి మనుషుల కళ్ళకు కనిపించే వాటి గురించి ఉపమాన రీతిగా బోధిస్తూ ఆయన ఏం తెలియపరిచేవారండి? పరలోక సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు. అవి మీకు అర్థం కావడానికి భూ సంబంధమైన విషయాలతో పోల్చి ఎలాగైతే చెప్తున్నారో ఈరోజు సంఘము గురించి, సంఘము యొక్క ఆధిక్యత గురించి, సంఘం యొక్క బలం గురించి మనందరం అర్థం చేసుకోవాలని ఈ సంఘాన్ని శరీరంతో పోల్చి మనకి ఒక పెద్ద పాఠాన్ని నేర్పించదలిచాడు దేవుడు. అందుకే మనమంతా క్రీస్తు శరీరములో సంఘముగా, అవయవాలుగా మనమంతా ఉన్నాము. మన శరీరం లేదా సంఘము పైన అధికారిగా, శిరస్సుగా యేసుక్రీస్తు వారు నియమింపబడెను అనే మాట చదువుకున్న ఎఫెసీ పత్రికలో. ఆయనను నియమించెను అని వ్రాయబడింది. తండ్రి అని దేవుడు నియమించాడంట అధికారిగా, శిరస్సుగా. మరి శరీరంలోని అవయవాల గురించి రోమపత్రికలో పౌలు గారు చెప్తూ ఒక మంచి మాటను ప్రస్తావించారు. రోమపత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగు ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. చూడండి, శరీరములో ఏం జరుగుతుందో చెప్తున్నాడండి. శరీరములో మనకి ఏముంటాయట? అనేకమైన అవయవాలు ఉంటాయంట.
ఇదంతా మనకు తెలిసిందే. మన శరీరంలో అనేకమైన అవయవాల సమ్మేళనమే ఈ శరీరం. అందులో గుండె పనిచేస్తుంది, కిడ్నీలు పనిచేస్తున్నాయి, రక్త ప్రసరణ వ్యవస్థ, నరాలు పనిచేస్తున్నాయి, జీర్ణ వ్యవస్థ, ప్రేగులు పనిచేస్తున్నాయి, శ్వాసకోశ వ్యవస్థ, ఊపిరి పీల్చుకోవడానికి ఊపిరితిత్తులు, ముక్కు, ఆహారం భుజించడానికి నోరు, నాలుక, వినడానికి చెవులు, చూడడానికి కళ్ళు. చూడండి, ఇవన్నీ ఒక్క శరీరములోనే అనేకమైన అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఉండదంట. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని. అంతే కదండి. గుండె చేయవలసిన పని గుండె చేయాలి. దాని పని రక్తాన్ని ప్రసరింపజేయడం. శరీరంలో ఉన్న అన్ని భాగాలకి రక్తాన్ని పంపు చేస్తూ ఉండాలి. నిరంతరం లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకోవాలి. మెదడు నుంచి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా రక్తాన్ని అందింపజేయాలి. అలాగే ఊపిరితిత్తులు ఆక్సిజన్ అందించాలి. శరీరంలోని ప్రతి అవయవానికి కూడా ఆక్సిజన్ అవసరం. ఇలా ప్రతి దానికి ఒక్కొక్క పని దేవుడు నియమించాడు. అన్నిటికీ ఒకటే పని లేదంట, రకరకాల పనులు ప్రతి అవయవానికి దేవుడు ఏర్పరిచాడని చెప్తూ, అలాగే అనేకులమైన మనము శరీరములోని అవయవాలతో పోలుస్తూ వాటి పనుల గురించి చెప్తూ ఏమంటున్నాడండి? మనకి లింక్ చేస్తున్నాడు. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉన్నాము. అనేకులమైన మనము. ఇక్కడ కూర్చొని ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, ఎంతో మంది పురుషులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల క్రైస్తవులు ఉన్నారు, అనేకులు. వాళ్ళంతా క్రీస్తు శరీరములో అనేకులుగా ఉన్నటువంటి మనము క్రీస్తు శరీరములో క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనం క్రీస్తు శరీరములో ఎవరమంట? అవయవములం. మనమంతా అవయవాలు. మీలో ఒకరు కాలు, మీలో ఒకరు చెయ్యి, మీలో ఒకరు కన్ను, మీలో ఒకరు చెవి, మీలో ఒకరు నాలుక, మీలో ఒకరు నోరు. ఇలా మనమంతా క్రీస్తు శరీరములో అనగా సంఘములో ఉన్న సభ్యులైన వారంతా అవయవాలుగా ఉన్నారంట. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క అవయవం. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క అవయవం. ఈ అవయవాలన్నిటికీ వేరు వేరు పనులు ఉన్నాయి. అందరికీ ఒకటే పని లేదు, రకరకాల పనులు ఉన్నాయంట. ఈ అవయవాలన్నిటికీ ఎవరు అధికారి? యేసుక్రీస్తు వారు. శిరస్సు చెప్పినట్టుగా ఆయన శరీరంలో అవయవాలుగా ఉన్న మనం అంతా ఏం చేయాలండి? నడుచుకోవాలి. ఆయన చెప్పినట్టుగా చెయ్యాలి. ఆయన ఆదేశాల ప్రకారము ప్రవర్తించాలి. మెదడు ఒక సెకన్కి 119 మీటర్ల వేగంతో సిగ్నల్స్ పంపుతుంటుందటండి అవయవాలకి. వెంటనే రియాక్ట్ అవ్వాలి. మరి ఎవరెవరు ఏ పనులు చేయాలో మెదడు నుంచి ఆదేశాలు బయలుదేరుతూ ఉంటాయి. చాలా వేగంగా ఏ అవయవం ఏ పని చేయాలి, ఏ అవయవం ఎప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళాలి, ఏ అవయవం ఎప్పుడు బాగా పని చేయాలి, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, మీ స్పందన ఎలా ఉండాలి, ప్రతిదీ శిరస్సు చేత కంట్రోల్ చేయబడుతున్నట్లుగా యేసుక్రీస్తు వారి చేత సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ అనగా శరీరంలోని ప్రతి అవయవం కూడా కంట్రోల్ చేయబడాలి. ఆయన ఆదేశాల మేరకు నడుచుకోవాలి. అర్థమైంది కదండి? శిరస్సు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. స్కూల్లో శిరస్సు హెడ్ మాస్టర్ అయితే ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు టీచర్లు, విద్యార్థులు. దేశానికి శిరస్సు ప్రైమ్ మినిస్టర్ అయితే ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ. మరి సంఘానికి శిరస్సుగా యేసుక్రీస్తు వారు ఉంటే ఆ సంఘంలో ఉన్న సభ్యులంతా యేసు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారా? ఇది ప్రశ్న. అందరూ అన్నీ చేసేసుకుంటున్నారు. హెడ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టుగా అందరూ లోబడిపోతున్నారు. ఆఫీసుల్లో లోబడిపోతున్నారు,
బయట రకరకాల సంస్థల్లో లోబడుతున్నారు, స్కూళ్ళలో కాలేజీల్లో లోబడుతున్నారు, ఎవరినైతే హెడ్గా అధికారిగా నియమించారు, పోలీస్ వ్యవస్థలో ఎవరైతే హెడ్గా ఉన్నారో వాళ్ళకు లోబడుతున్నారు, హోమ్ మినిస్టర్కి అందరూ పోలీసులందరూ సలాం కొడుతుంటారు, ఆయన చెప్పినట్టుగానే రియాక్ట్ అవుతుంటారు. ఈ వ్యవస్థ అంతా వారి పై అధికారులకు ఎలాగైతే లోబడి వారి చెప్పు చేతుల్లో ఉండి వారి ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నారో ఇవన్నీ మనం కల్లారా చూస్తున్నామండి. ఇది మనకు అర్థమైంది. మరి యేసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సుగా ఉన్నప్పుడు, మరి ఆయన సంఘము అనబడే శరీరములో మనమంతా అవయవాలుగా ఉన్నప్పుడు, శిరస్సు అయిన ఆయన నుంచి మనకి ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో సిగ్నల్స్ మనకు యేసుక్రీస్తు వారు పంపుతున్నారు. మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి, మీరు ఎక్కడ సువార్త చేయండి, మీరు ఎక్కడ సభ జరిగించండి, మీరు మంచి ప్రవర్తన గలవారై ఉండండి, మీరు అబద్ధం ఆడొద్దు, మీరు కోప్పడొద్దు, మీరు పాపం చేయొద్దు అని ఎన్నో ఆజ్ఞలు నిరంతరము శిరస్సు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి మనకి వస్తున్నప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంది? మనం లోబడుతున్నావా? ఆయనకి గౌరవిస్తున్నావా? ఆయన చెప్పినట్టుగా బ్రతుకుతున్నావా? మనం బ్రతుకుతున్నామో లేదో ఒక మాట చదివితే మనకు అర్థమవుతుంది. ఆ మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. చూడండి, ఇక్కడ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే శరీరములో వివాదము లేక. శరీరములో ఏముండదంటండి? వివాదం ఉండదంట. మీ అందరికీ శరీరాలు ఉన్నాయి. ఆ శరీరాల్లో ఎన్నో అవయవాలు ఉన్నాయి కదండి, అనేకములైన అవయవాలు. వాటి మధ్యన ఎప్పుడైనా గొడవలయ్యా? ఎప్పుడైనా చూసారేంటి? కాలుకి కన్నుకి ఏమైనా ఫైటింగ్ ఏం జరిగిందా? రెండు చేతులు ఎప్పుడైనా కొట్టేసుకుంటున్నాయేంటి? నువ్వు ఎడం చేతివి, నేను కుడి చేతిని, నా చేత భోజనం చేస్తుంటారు అందరూ, నువ్వేమో ఆఫ్టర్ ఆల్ కడుక్కోవడానికి తప్ప దేనికి పనిచేయవు అని చెప్పి రెండు చేతులు ఎవరి విరోధ భావంతో ఏమైనా ఉన్నాయా? లోన్ రెండు కిడ్నీలు కొట్టేసుకుంటున్నాయి ఎప్పుడైనా? ఏంటి? ఎముకలు ఏమైనా గొడవలు ఆడుకుంటున్నాయా? ఈ పక్కటి ఎముకలు ఈ పక్కటి ఎముకలు. ఎప్పుడైనా తిట్టుకోవడం, ద్వేషించుకోవడం, అసహించుకోవడం ఎప్పుడైనా విన్నారా? శరీరంలో అసలు ఏ వివాదం లేదు, ఏ గొడవ లేదు, వివాదాలు ఏమీ లేకుండా అవి ఏం చేస్తున్నాయట? అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించుకుంటున్నాయంట. అవయవాలలో గొడవలు లేకపోవడం ఒక ఎత్తు అయితే, అవి ఒకదానికొకటి పరామర్శించుకుంటున్నాయంట. రోడ్డు మీద నడుస్తూ పడిపోయారు అనుకోండి, మోకాలు చెప్ప పగిలిపోయి గాయం అయిపోతే అప్పుడు ఏం చేస్తాయండి అవయవాలు? మోకాలకి తగిలింది, నాకేటి సంబంధం, ఆ మోకాల సంగతి అది చూసుకుంటుందిలే అని మిగిలిన అవయవాలన్నీ ఏమైనా సైడ్ అయిపోతాయా? ఏంటి? వెంటనే నోరు గట్టిగా అరుస్తుంది, అబ్బా అనుకొని సహాయం కోరుతుంటుంది. వెంటనే కళ్ళు చూపంతా మోకాలు గాయం మీదకి వెళ్ళిపోద్ది. ఎంత గాయం తగిలింది, ఎంత రక్తం వస్తుంది, కళ్ళు చూస్తుంటాయి. ఆ మోకాలికి నాకు పడదు, నేను ఆ మోకాలకి చూడను అని కళ్ళు అని అంటాయా? అలాగే మనవు కదండి. వెంటనే కళ్ళు వెళ్ళిపోతాయి. నోరేమో సహాయం కోసం అర్థిస్తుంది, బ్రెయిన్ ఏమో సిగ్నల్ వస్తుంది, నువ్వు ఈ పరిస్థితులు నడలేవు కాబట్టి రోడ్డు పక్కన ఎక్కడైనా కూర్చో. చూడండి, ఆ గాయం రక్తం పోకుండా గట్టి కట్టుకోవాలి. చూడండి, శిరస్సు నుంచి ఆదేశాలు వస్తుంటాయి. శరీరంలోని ప్రతి అవయవం కూడా పరామర్శిస్తుంది, వేదన అనుభవిస్తుంది, బాధ అనుభవిస్తుంది. శరీరం అంతా చతికిలు పడిపోద్ది, పక్కన కూర్చుని పోద్ది. ఆ మోకాలతో నాకు సంబంధం లేదు, నువ్వు ఎక్కడ కూర్చో, మేము మిగిలిన అవయవాలు అన్నీ బాగున్నాం కాబట్టి మేము వెళ్ళిపోతాం, నీకు మాకు సంబంధం లేదు అని ఏ అవయవం కూడా అనదండి. పరామర్శించుకుంటాయి.
తీరా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి ఆయన మోకాలికి నొప్పి అయితే ఇంజక్షన్ ఎక్కడేస్తానంటాడు ఏంటి? మక్కకి వేస్తాను, లేదంటే భుజానికి వేస్తానంటాడు. ఇదేంటి, ఇది పడిపోయిందేమో మోకాలు, దెబ్బ తగిలించుకుంది మోకాలు, మాకు సూదితో గుచ్చేయడం ఏంటి, ఇదేం బాధ బాబు మాకు, నేనేం వేయించుకొని ఇంజక్షను అని చెప్పి భుజం ఏమైనా తిరస్కరిస్తుందా? నాకు సంబంధం లేని దాని గురించి నాకు పొడుస్తానంటారు. ఎట్టిగా కాలు దగ్గర వేసుకోండి, అక్కడికి దెబ్బ తగిలింది అని అంటదా భుజం? సహకారం. శరీరంలో ఏ ప్రాబ్లం వచ్చినా మాత్రలు కానీ టానిక్లు కానీ దేంట్లో వేసుకోవాలండి? ఆ గాయం దగ్గర వేస్తారా? ఎక్కడ వేస్తారు? నోట్లోంచి వేసుకోవాలి. ఏంటి మాత్రలన్నీ చేదుగా ఉన్నాయి, ఆడెవడో సరిగ్గా నడవకుండా దెబ్బ తగిలించుకుంటే నేను మందులు మింగడం ఏంటి, నూరంతా చేదైపోతుంది అని గొంతు కానీ నూరు కానీ ఎప్పుడైనా తిరస్కరిస్తుందా? ఈ మాత్రలు నాకు వద్దు అని చచ్చినట్టు భరిస్తాయి కదండి, సహకరిస్తాయి కదండి, పరామర్శించుకుంటాయి కదండి. అదే క్రింద మాటలు అంటున్నాడు అని చూడండి. అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడుచున్నప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవాలై ఉన్నారు. చూడండి, శరీరం గురించి చెప్తూ మళ్ళా సంఘం, మీరే ఆ శరీరం. చూడండి, మనకు అర్థం కావడానికి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలా ప్రవర్తించాలి, తోటి సహోదరుల పట్ల ఎలా మెలగాలి. అవయవాల్లో వివాదాలు లేవు. ఈరోజు అవయవాలము, క్రీస్తు శరీరములో మేమంతా అవయవాలము, సంఘము అని చెప్పుకుంటున్న వారిలో వివాదాలు లేకుండా పలానా సంఘం ఉందండి అని ఎవరైనా చెప్పగలరా? మరి దాన్ని సంఘం అంటారు? ఆలోచించండి. వివాదాలు ఉండకూడదు. శరీరం అంటేనే వివాదాలు ఉండకూడదు. మన శరీరంలో ఎలాగైతే వివాదాలు లేవో సంఘములో కూడా వివాదాలు ఉండకూడదు. ప్రార్థన అవ్వలేదని ఒకరు అడుగుతారు, పాట అవ్వలేదని ఒకరు ఏడుస్తుంటారు, ఎప్పుడు వాళ్ళే వేదికల మీద కూర్చుంటారు, నన్ను ఎప్పుడు పిల్లరని కొంతమంది బాధపడుతుంటారు. చూడండి, నానా రకాల గొడవలు, పదవులన్నీ వాళ్ళకే, మాకు ఏ అధికారం లేదు. ఎన్ని గొడవలండి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ పదవుల కోసం ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నరుక్కొని చంపేసుకుంటుంటారండి. ఆ వార్తలు వింటుంటే ఇదా క్రైస్తవ్యం, ఇదా సంఘము. బైబిల్లో సంఘము గురించి దేవుడు ఎంతో గొప్పగా వ్రాసాడే, మీరు ఎలా ఉండాలి, అలా ఉండాలి, వివాదాలు ఉండకూడదు, ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు పరామర్శించుకోవాలి అని దేవుడు ఎంతో గొప్పగా శరీరంలోని అవయవాలతో పోలుస్తూ సంఘాన్ని వివరిస్తున్నాడే. అలాంటి అవయవాలుగా ఉండవలసిన మనం వివాదాలు లేకుండా ప్రేమతో సఖ్యతతో అభివృద్ధి చెందవలసిన సంఘం ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక అవయవం శ్రమ పడితే దానితో పాటు మిగిలిన అవయవాలన్నీ కూడా దానితో కూడా శ్రమ పడతాయట. మరి ఈరోజు ఒక సహోదరుడు సంఘంలో మరి ఇబ్బందుల్లో ఉన్నాడు అనుకోండి, లేదంటే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు అనుకోండి, మరి మిగిలిన అవయవాలుగా ఉన్నటువంటి మనమంతా ఏం చేయాలి? సహాయం చేయాలి, పరామర్శించాలి. శరీర రీతిగా ఆత్మీయంగా సంఘానికి రాకుండా దూరం అయిపోతున్నాడు అనుకోండి, సంఘానికి సరిగ్గా రావట్లేదు, దేవుని కార్యక్రమంలో సరిగ్గా ఉండలేకపోతున్నాడు, అప్పుడు మిగిలిన అవయవాలను ఏం చేయాలి? పరామర్శించాలి, కలవాలి. ఏం సోదరా రాలేకపోతున్నావు, నువ్వు రాకపోతే మాకు ఏదో వెలితిగా ఉంది. చూడండి, శరీరంలో ఉన్న అవయవాలు అన్నీ ఉంటేనే కదా ఆరోగ్యం. ఒక కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది అనుకోండి, మనం మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండగలమా? ఏం చేస్తాం? శరీరం అంతటిని తీసుకొని ఈ కిడ్నీ కోసం డాక్టర్ గారి దగ్గర కూర్చుంటాం. నోరన్నీ వివరిస్తుంటుంది, ఎక్కడ నొప్పండి, ఎక్కడ నొప్పండి. కిడ్నీ గురించి నోరెందుకు చెప్పాలి చెప్పండి? చూడండి, శరీరం ఆ కిడ్నీతో పాటు మిగిలిన అవయవాలన్నీ కూడా బాధ అనుభవిస్తాయి.
నీరసించిపోద్ది బాడీ అంతా. దాని గురించి ఆలోచనలు కలిగి ఉంటాయి, బెంగ పెట్టేసుకుంటుంది. శరీర అవయవాలలో ఉన్నటువంటి ఐక్యత మీకు అర్థమైతే అదే అవయవాలతో సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఎందుకు పోల్చాడు అని అంటే అదే ఐక్యత, అదే ప్రేమ మీరంతా కలిగి ఉండాలని, మీలో వివాదాలు ఉండకూడదని, మీరంతా ఒకరినొకరు సహకారులుగా ఉండాలి అని, ఒక అవయవం శ్రమ పడితే ఆ అవయవంతో మీరు కూడా శ్రమను అనుభవించాలని, ఒక అవయవం ఘనతగా కలిగిన పని చేస్తే మీరు కూడా దానితో పాటు సంతోషించాలని. కానీ మనం ఒక అవయవం గొప్పగా ఏదైనా మాట చెప్పినా, ఒక పాట పాడినా, లేదంటే ఒక ప్రార్థన చేసినా మిగిలిన అవయవాలన్నీ సంతోషిస్తుంటాయా? మంచిగా పాడాడండి, మంచిగా ప్రసంగం చేసాడని ఉండదు, ద్వేషిస్తారు. ఎదిగిపోతుంటే చూడలేరు, వాడు గొప్ప అయిపోతున్నాడు, నేనేమో తక్కువ అయిపోతున్నాను. ఇలాంటి మనస్తత్వాలు కలిగినవి నిజమైన సంఘాల చెప్పండి, ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఆ సిగ్నల్స్ అయినా పంపుతున్నారు, మీరు ఎలా నడుచుకోండి అని ఆలోచించండి. ప్రియమైన దేవుని వారలారా, అపురూపమైన శరీరంతో సంఘాన్ని పోల్చి ఆ సంఘములో ఉన్నటువంటి ప్రతి సహోదరిని శరీరములో అవయవాలతో పోలుస్తూ ఎంత చక్కగా వర్ణిస్తున్నాడండి దేవుడు. శరీరంలో వివాదాలు ఉండకూడదు, శరీరాల్లో వివాదాలు ఉండవు. ఎలాగైతే ఉండవు, సంఘంలో ఉన్న మీలో కూడా వివాదాలు ఉండకూడదు. ఘనతైన శ్రమైనా అందరూ కలిసి మరి అనుభవించవలసిందే. ఒక అవయవంలో ఏదైనా ప్రాబ్లం జరిగితే శరీరంలో ఉన్న అవయవాలన్నీ కలిసి ఆ అవయవం విషయమై ఆలోచించవలసినదే, దాన్ని మరలా రక్షించుకోవడానికి ప్రయత్నించవలసిందే. ఈరోజు ఎవరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు చెప్పండి? ఎవరైనా రాకపోతే ఎవరినైనా అడుగుతారా? మన శరీరంలోనే ఒక అవయవం మిస్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తామంటే కంగారు పడిపోవా? ఏంటి నా కిడ్నీ ఏంటి ఇలాగైపోతుంది, ఏంటి నా గుండె ఏంటి ఇలాంటి బలహీనం అయిపోతుంది, ఏంటి నాకు రోజు బీపీ పెరిగిపోతుంది, ఏంటి షుగర్ లెవెల్స్ ఏంటి ఇలా కంట్రోల్ అవ్వట్లేదు అని దాని విషయం ఎంతో డైట్ ఫాలో అవుతారు, స్వీట్లు ఎవరు ఇచ్చినా తినరు. ఎందుకు? శరీరాన్ని కాపాడుకోవడానికి. మరి ఈరోజు సంఘంలో ఒక సహోదరుడు, ఒక అవయవంగా ఉన్నటువంటి సహోదరుడు డ్యామేజ్ అయిపోతుంటే, పాడైపోతుంటే, దేవునికి దూరం అయిపోతుంటే, సంఘానికి రావడం మానేస్తుంటే, దేవుని కార్యక్రమాలలో ఉండలేకపోతుంటే, మరి మిగిలిన అవయవాలుగా ఉన్న మనమంతా ఏం చేయగలుగుతున్నాం? ఆ అవయవం నిమిత్తం మాట్లాడుతున్నాం, వారితో సమస్య ఏంటో కనుక్కుంటున్నావా? సొల్యూషన్ ఏంటో ఆలోచించగలుగుతున్నావా? మరలా దేవునిలో నిలబెట్టగలుగుతున్నావా? ఏది సంఘం? యేసు చెప్పిందేంటి? ఈరోజు సంఘంలో జరుగుతున్నదేంటి? అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయాన్ని చదువుతామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకి క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. చూడండి, యేసుక్రీస్తు వారు శిరస్సుగా ఉన్నారు, ఆయన నుండే సర్వ శరీరము చక్కగా అమర్చబడింది. సంఘములో చేరుస్తున్నారు, రక్షణ పొందుతున్న వారిని అనుదినము యేసుక్రీస్తు వారు సంఘముతో చేరుస్తున్నారు. శరీరంలో ఒక అవయవానుగా అమర్చుచున్నారు. అలా చేర్చబడి మనల్ని సంరక్షిస్తున్నారంట. అలా సంరక్షణతో పాటు తనలో ఉన్న ప్రతి అవయవం ఏం చేయాలని చెప్తున్నాడంట? తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. ప్రతి అవయవం ఏం చేయాలంటండి? పని చేయాలంట. ప్రతి అవయవానికి కూడా పని ఉంది. ఇన్నాళ్ళు రోమపత్రికలో చదువుకున్నాం కదా, అనేకములైన అవయములు ఉన్నను ఒక్కటే పని ఎలాగుండదో, వేరువేరుగా అవయవాలు ఉన్నాయి, వేరువేరు పనులైతే దేవుడు ఎలాగైతే అప్పగించాడో ఆ అవయవాలన్నీ వాటి పనులు ఎలాగైతే జరిగించుకుంటున్నాయో సంఘములో అవయవాలుగా ఉన్నటువంటి మనం కూడా ఏం చేయాలట? తన పరిమాణం చొప్పున పని చెయ్యాలి. మరి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు.
మరి ఈ నిర్వహణలో స్టేజ్ వేయడం కానివ్వండి, లేదంటే అరేంజ్మెంట్స్ కానీ, లైట్లు కానివ్వండి, బరకాలు వేయడం, కుర్చీలు వేయడం అందరూ చేశారండి? కొంతమంది చేశారా? అందరూ చేశారా? సంఘంలో ప్రతి ఒక్కరు చేశారా? లేదంటే వంటలు వండడం, వడ్డించడం, దైవజనులను రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి ఆహారం పెట్టడం, ఇలాంటి రకరకాలు పనులు చాలా ఉంటాయండి. సంఘంలో 100 మంది ఉంటే ఈ పనులన్నీ 10 మంది చేస్తుంటారు. ప్రతిదానికి వాళ్ళే పరిగెడుతుంటారు. మిగిలిన వాళ్ళు ఎవరు పని చేయరు. మేము ఆదివారం వచ్చామా, వాక్యం విన్నామా, రొట్టె ద్రాక్షారసం తీసుకుని వెళ్ళిపోయామా, అంతే తప్ప మాకు పని ఏంటి? పెద్దలు చూసుకుంటారు, పాస్టర్ గారు చూసుకుంటారు, లేదంటే ప్రిన్సిపల్ గారు చూసుకుంటారు. మిగిలిన మాకేం పని లేదు, మేము వచ్చి కూర్చొని వెళ్ళిపోతాం, మేము చీఫ్ గెస్ట్లమి అని అనుకుంటే బైబిల్ నెరవేర్చినట్లండి. ప్రతి అవయవం తన తన పరిమాణము చొప్పున పని చెయ్యాలి. ప్రతి ఒక్కరూ పని చెయ్యాలంట. కానీ చాలామంది పని చేయరండి. ఇలాంటి కార్యక్రమాలు జరగాలి అంటే ఆర్థికంగా చాలా అవసరత ఉంటుంది కదా. ఆర్థికంగా డబ్బులు ఇచ్చేవారు కొంతమందిగా ఉండాలి. కష్టపడి పని చేసేవారు, యవనస్తులైన వారు కొంతమంది ఉండాలి. రకరకాల పనుల్లో నైపుణ్యత కలిగిన వారు ఉంటారు. ఒక ఎలక్ట్రీషియన్ పనిలోనా, లేదంటే ఒక స్టేజ్ డెకరేషన్లోనా, లేదంటే ఒక అరేంజ్మెంట్ విషయంలోనా. చూడండి, ఇలాంటి నైపుణ్యత కలిగి ప్రతి ఒక్క అవయవం కూడా పని చెయ్యాలని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రతి అవయవం కూడా తన తన పరిమాణం చొప్పున పని చెయ్యాలి. మరి పని చేస్తున్నాం అందరమేని? కొద్దిమందే చేస్తుంటారు, అందరూ పని చేయరు. కానీ దేవుడి మాటలు సెలవిస్తున్నాడు అందరూ పని చేయాలని. శిరస్సు నుంచి సిగ్నల్స్ పంపుతున్నాడు, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు పని చేయి అంటప్పుడు నువ్వు పని చేయకపోతే నువ్వు క్రీస్తు శరీరంలో అవయవానివేనా? క్రీస్తు సంఘములో సభ్యుడివేనా? ఒకవేళ క్రీస్తు శరీరంలో సభ్యుడు అయితే శిరస్సు నుంచి వచ్చిన ఆదేశాలు పాటించాలి. బ్రెయిన్ నుంచి వచ్చిన ఆదేశాలు శరీరంలో ఉన్న అవయవాలన్నీ పనిచేస్తున్నాయి కదా, లోపడుతున్నాయి కదా, బ్రెయిన్ చెప్పినట్టుగా నడుచుకుంటుంది కదా. మరి సంఘానికి బ్రెయిన్ యేసుక్రీస్తు వారు అయితే ఆయన చెప్పినట్టుగా సంఘంలోని ప్రతి ఒక్కరు నడుచుకోవాలి. మరి నువ్వు పని చేయట్లేదు అంటే నువ్వు శిరస్సుతో హత్తుకొనబడిన వాడివేనా? ప్రశ్నించుకోండి, ఆలోచించండి. నేను క్రీస్తులోకి వచ్చి, సంఘములోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నేను ఏ పని చేయగలిగాను? ఎంత పని చేయగలిగాను? అసలు పని చేస్తున్నానా లేదా? సంఘంలో నా బాధ్యత ఏంటి? అందరూ ఆలోచించుకొనవలసిన అవసరత ఆసన్నమైందండి. ఇలా పని చేస్తే ఏం జరుగుతుందట? ప్రతి అవయవం తన తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడతాది. పని చేస్తే ఏం జరుగుతుందట? పని చేస్తే అతుకుబడతారు. పని చేస్తే బలం ఏర్పడుతుంది. ఆ బలం చేత అతకబడతారట. అప్పుడు ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. శరీరం అభివృద్ధి అవడం అంటే సంఘం డెవలప్ అవ్వడం. శరీరం అంటే సంఘమే కదండి. సంఘం అభివృద్ధి చెందడానికి, డెవలప్ అవ్వడానికి ఒక చిట్కా, సంఘ సభ్యులు అందరూ పని చేయాలి. అందరూ పని చేస్తేనే బలం, అందరూ పని చేస్తేనే ప్రేమతో అతకబడతారు, అందరూ పని చేస్తేనే అభివృద్ధి, డెవలప్మెంట్. ఏదో ఒక్కరు చేస్తారు, లేదంటే నాయకులు చేస్తారు, మేమేం చెయ్యం అని అనుకుంటే కుదరదండి. ఒకవేళ అలాగ అనుకుంటే శిరస్సును హత్తుకొనని వారు ఎవరో తెలుసా? అలాంటి ఆలోచన కలిగిన వారే. మీరు బాప్తిసం పొందొచ్చు, సంఘానికి రావచ్చు, మీ దృష్టిలో మేము కూడా సంఘ సభ్యులమే అనే భావన మీకు ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో మీరు శిరస్సుని హత్తుకొనని వారు, శిరస్సుని హత్తుకొనని వారుగా ఉండిపోతారండి. దాని ప్రారంభంలో యేసుక్రీస్తు వారికి శిరస్సు ఎవరంట? తండ్రి అని దేవుడు. మరి తండ్రి అని దేవుడు చెప్పినట్టుగా యేసుక్రీస్తు వారు చేశారా? చూడండి, ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం చూడండి. అక్కడ ఏం రాయబడిందో.
యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. స్వయంగా యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారండి. నా అంతట నేనే ఏమీ చేయలేను, నా అంతట నేనేమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. చూడండి, నా అంతటి నేను ఏమీ చేయలేను. శిరస్సు పైన నా తండ్రి ఉన్నాడు, ఆయన నుంచి నాకు సిగ్నల్ రావాలి, ఆయన నుంచి నాకు ఆజ్ఞ రావాలి, ఆ ఆజ్ఞ వస్తేనే నేను పని చేయగలను. నా అంతటి నేను నా సొంత నిర్ణయాలు ఏమీ తీసుకోను, నా అంతటి నేను ఏమీ చెయ్యలేను అని అంటున్నాడండి. చూడండి ఎలాగా లోబడ్డారో యేసుక్రీస్తు వారు శిరస్సుకి, తండ్రి అయిన దేవునికి. నేను వినున్నట్లుగా తీర్పు తీరుస్తున్నాను. ఆయన చెప్తున్నాడు, నేను వింటున్నాను, పని చేస్తున్నాను. ఆయన చెప్తుంటే ఆయన నుంచి ఆజ్ఞ వచ్చింది, దాన్ని నేను విన్నాను, దాన్ని పాటిస్తున్నాను. ఆయన నుంచి ఆజ్ఞ రావాలి, నేను వింటున్నాను, వినున్నట్లుగా అంటున్నాడు. చూడండి, శిరస్సు నుంచి ఆదేశాలు వస్తున్నాయి. నాయనా నువ్వు ఈ పని చేయాలి, నిన్ను అందరూ ద్వేషిస్తారు, నిన్ను కొరడాలతో కొడతారు, నీ మీద ముళ్ళకిరీటం పెరడతారు, నిన్ను మేకులతో గాయాలు చేస్తారు, నిన్ను నానా మాటలతో అవమానిస్తారు, నీ మొహం మీద ఉమ్ము వేస్తారు, పక్కలో బల్లెంతో పొడుస్తారు, ఇవన్నీ నువ్వు చెయ్యాలి అని తండ్రి అయిన దేవుడు చెప్తే వాటినన్నిటినీ, అవి కష్టమైన, భరించలేనివైనా, మోయశక్యము కానివైనా లోబడి తండ్రి ఆజ్ఞను శిరసావహించి వాటినన్నిటిని జరిగించారు కదండి. ఇంకేమంటున్నారు? నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారం చేయను. నాకే ఇష్టాలు లేవు, నా ఇష్ట ప్రకారంగా నేను చేస్తే ఈ భూమి మీదకి రావడం ఎందుకు? తండ్రి ఇష్ట ప్రకారమే నేను చెయ్యాలి. శిరస్సుకు శరీరానికి ఉన్నటువంటి లింక్ చూడండి, సంబంధం చూడండి. శిరస్సు అయిన దేవుడు చెప్పినట్టుగానే యేసుక్రీస్తు వారు నేను చేస్తున్నాను అని అంటున్నారు. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో కూడా ఇటువంటి మాటలే మనకు కనబడుతుంటాయి. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 49. ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో నన్ను గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. చూడండి, నా అంతటి నేనేం మాట్లాడట్లేదు, నా అంతటి నేను ఏమీ మాట్లాడట్లేదట. ఎన్ని ఉపమానాలు, ఎన్ని బోధలు, ఎన్ని విషయాలు, ఎన్ని స్వస్థతలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు, ఎన్ని అద్భుతాలు, ఇవేవి నా అంతట నేనేమి చెయ్యలేదు, నా అంతట నేనేమి మాట్లాడలేదు. నేను ఏమి అనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. తండ్రి అనగా శిరస్సు. ఏమి అనాలో, ఏం మాట్లాడాలో ప్రతిదీ నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇస్తున్నాడు, సిగ్నల్స్ పంపుతున్నాడు. వాటినన్నిటిని నేను విని, వాటినన్నిటిని నేను నేర్చుకొని, వాటినన్నిటినీ నా జీవితంలో నేను పాటిస్తున్నాను. ఇంకేమంటున్నారు చూడండి, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవము అని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. తండ్రి నాతో చెప్పిన ప్రకారమే నేను చెప్తున్నాను. నా అంతట నేనేమీ చేయట్లేదు. హెడ్ ఆయన, సుపీరియర్ ఆయన చెప్పినట్టు నేను వినాలి, నేను లోబడాలి, ప్రతిదాన్ని జరిగించాలి. మరి యేసుక్రీస్తు వారు తండ్రికి ఎలాగైతే శిరస్సుగా ఉన్న తండ్రికి లోబడి పనిచేశారో, ఈరోజు మనకు శిరస్సుగా ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. మరి ఆ యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఈరోజు సంఘముగా ఉన్నటువంటి ఆయన శరీరం, ఆ శరీరములో అవయవాలుగా అమర్చబడిన మనమంతా జరిగించుచున్నామా? యేసుక్రీస్తువా ప్రభువా, నీవు చెప్పినట్లుగానే నేను బ్రతుకుతున్నాను, నీవు చెప్పినట్టు నువ్వు ఏమనాలో నువ్వు నాకు ఆదేశిస్తున్నా అదే నేను పలుకుతున్నాను అనుకునే వాళ్ళు ఒక్కసారి చెయ్యొద్దండి. యేసు చెప్పినట్టుగానే నేను బ్రతుకుతున్నాను అనుకునే వాళ్ళు ఒక్కరైనా చెయ్యొద్దండి.
ఎవ్వరూ ఎత్తలేకపోతున్నారు. అంటే మనం నిజమైన సంఘమా చెప్పండి? యేసుక్రీస్తు వారికి మనం లోబడి బ్రతుకుతున్నామా? ఆయన చూడండి ఎంత బాధకరమైన మాట మాట్లాడుతున్నారో. లూకా సువార్త 6వ అధ్యాయం. మనందరి ప్రవర్తన చూసి ఆయన మాట్లాడుతున్న మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? చూడండి, నేను చెప్పు మాటల ప్రకారం శిరస్సుగా ఉన్నాను కదా నేను, మీరంతా నా శరీరంగా ఉన్నారు కదా, శరీరంలో అవయవాలుగా ఉన్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు పురుషులు. నేను చెప్పు మాటల ప్రకారము శిరస్సు నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి, ఆజ్ఞలు వస్తున్నాయి, మీరు ఇవి చెయ్యాలి అని ఒక్కొక్క అవయవానికి నేను ఆదేశాలు పంపుతున్నాను, సిగ్నల్స్ పంపుతున్నాను, కానీ మీరు స్పందించట్లేదు. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా నన్నెందుకు పిలుస్తున్నారు? చూడండి యేసుక్రీస్తు వారి బాధ. నేను చెప్పినట్టు వినండి, నేను చెప్పినట్టు జరిగించండి, మీరు లోపడండి, మీలో పాపం ఉండకూడదని చెప్తున్నాను, మీరు పదే పదే పాపం చేస్తూనే ఉన్నారు. అబద్ధాలు ఆడకూడదని చెప్తున్నాను, పదే పదే అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు మీరంతా. లేనిపోని దురలవాట్లే కలిగి ఉండకూడదు, మద్యం తాగకూడదు, పొగ తాగకూడదని చెప్తూనే ఉన్నాను, మీరు చేస్తూనే ఉన్నారు. ఎక్కడుందండి చెప్పండి సంబంధం? యేసుక్రీస్తు వారికి ఎంతమంది లోబడుతున్నారు చెప్పండి? ఆయన బాధపడుతున్నాడే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయట్లేదు, కానీ ప్రభువా ప్రభు అని సంఘానికి వస్తున్నారు, శరీరంలో అవయవాలుగా ఫీల్ అవుతున్నారు, ఏ పని చేయట్లేదు, వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇదా సంఘం? శిరస్సును హత్తుకొనని వారు, శిరస్సును హత్తుకొనని వారు, హత్తుకొనిన వారైతే యేసు చెప్పినట్టుగా చేస్తారు, హత్తుకొనని వారైతే యేసు ఎన్ని చెప్పినా పట్టించుకోరు. అంతే కదండి. అందుకే చివరికి మాట చదువు ముగించుకుందామండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ వచనం అండి. మీరేల నా మాటలు గ్రహింపుకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట చేత వలనే కదా మీరేల నా మాటలు గ్రహించుకుంటున్నారు అని అంటున్నారండి యేసుక్రీస్తు వారు. శిరస్సును కదా నేను, నీకు ఎన్నో ఆజ్ఞలు పంపుతున్నాను కదా, శరీరానికి సిగ్నల్స్ పంపుతున్నాను కదా, ప్రతి అవయవంగా నువ్వు ఈ పని చేయాలని చెప్పి నేను ఎన్నో విషయాలు మీకు తెలియపరుస్తున్నాను కదా, మీరు ఎందుకు గ్రహించట్లేదు? నా సిగ్నల్స్కి ఎందుకు స్పందించట్లేదు? మీరు ఎందుకు లోబడట్లేదు? పెద్ద వ్యవస్థ కదా, నాడీ మండల వ్యవస్థ, బ్రెయిన్ నుంచే కదా సర్వ శరీరానికి మరి ఆ వ్యవస్థ వ్యాపించి ఉంది, అణువణువు కూడా వ్యాపించి ఉంది. బ్రెయిన్ చెప్పినట్టుగా కదా శరీరంలో కదలికలు అనేవి జరుగుతున్నాయి. మరి సంఘముగా, సంఘానికి శిరస్సుగా ఉన్న నేను చెప్తుంటే మీరెందుకు స్పందించట్లేదు? మీరెందుకు నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. నా బోధ మీరు వినట్లేదు, వింటే ఏం చెప్తున్నారో అర్థం అవుతుంది. అంతే కదండి. యేసుక్రీస్తు వారు బాధపడుతున్నారండి సంఘాన్ని ఉద్దేశించి, సంఘంలో ఉన్న అవయవాలను ఉద్దేశించి యేసుక్రీస్తు వారి వేదన బాధ వ్యక్తం చేస్తున్నారు. నా బోధ మీరు వినట్లేదు. మీరు బోధ వినకపోవడం వలన ఏం జరుగుతుందో, ఎంత తీవ్ర నష్టం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి తర్వాత మాటల్లో. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చుగోరుచున్నారు. చూడండి, యేసుక్రీస్తు వారికి శరీరంలో ఉన్న అవయవాలకి స్పందన లేకపోతే, ఒక బాండింగ్ ఎఫెక్షన్ లేకపోతే ఎలా ప్రవర్తిస్తారట? అపవాది చెప్పినట్టుగా నడుచుకుంటారు అందరూ. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాడు ఏం చెప్తుంటే అది మీరు చేస్తున్నారు అంటున్నాడు. వాడి దురాశలు మీరు నెరవేర్చగోరుచున్నారు. సంఘానికి రావద్దంటే మానేస్తారు. చూడండి, వర్షాకాలం అంతా సంఘాలన్నీ ఖాళీయే. ఏమమ్మా రాలేదంటే పెద్ద వర్షం పడిందండి
అందుకే రాలేకపోయానండి అని అంటారు. కొంచెం చలికాలం వచ్చిందనుకోండి, కొంచెం చలికాలం ఏమైనా వస్తారంటే బాగా చలేసేస్తుందండి, మొహము పెదాలు కాళ్ళు చేతులు అన్నీ పగిలిపోతున్నాయి, వణికిపోతున్నాయి. చూడండి, చలి వేసింగ్ వణికింగ్స్ అని అంటారు చూసారా, ఆ టైపులో మేము వణికిపోతున్నామండి అని అంటారు. పోనీ ఎండాకాలం ఎండ తీవ్రత బాగా ఉందండి, ఇంట్లోంచి అడుగు బయట పెట్టలేకపోతున్నామండి, సన్ స్ట్రోక్ వచ్చి మా ఇంటి పక్కన ఒకటి చచ్చిపోయాడండి, నేను కూడా అలా పోతానేమో భయం వేస్తుందండి, అందుకే రాలేకపోతున్నాం. మరి ఇంకే కాలంలో వస్తారు? అది ఏదైనా హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, ఈ వర్షంలో హాస్పిటల్కి ఏం వెళ్తామండి అని అనుకుంటారు ఎవరైనా? బాబు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయండి, తడిసిపోయినా పర్లేదు, నన్ను అలాగ మోసుకొని వెళ్ళిపోండి హాస్పిటల్ వరకు. ఏంటి, రోగం వస్తే కళ్ళు తిరిగి పడిపోతే వెంటనే, అది ఎండైనా పర్లేదు, చలైనా పర్వాలేదు, పెద్ద తుఫానైనా పర్లేదు, వర్షమైనా పర్లేదు, దేవుని కార్యక్రమానికి రావాలంటే 1,00,000 కారణాలు. బాగా ఇబ్బందుల్లో ఉండి ఎవరో ధనాన్ని సహాయం చేస్తానన్నారు అనుకోండి, ఈ ఎండలో నేను రాలేను బాబు, చలికాలం వచ్చినప్పుడు చల్లగా ఉంటుంది అప్పుడు వస్తానంటారా? ఏంటి, వెంటనే ఎంత ఎండ అయినా సరే పరుగుల మీద వెళ్ళిపోతారు కదండి. అవసరం, డబ్బులు కావాలి. ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఎండ గుర్తురాదు, వ్యాపారాలు చేసుకునేటప్పుడు వాతావరణం గుర్తురాదు, దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం అన్నీ జ్ఞాపకం వస్తాయి. ఎండ, చలి, వర్షము, ఆరోగ్యం. సహోదరులు చెప్పారు కదా, తలనొప్పి, కడుపులో నొప్పి, కనిపించని నొప్పులన్నప్పుడు బయటపడుతుంటాయి. అందుకే ఏమంటున్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు వాడి దురాశలు నెరవేర్చుకూర్చున్నారు, వాడు చెప్పినట్టుగా మీరు బ్రతుకుతున్నారు. అంటే మీకు శిరస్సుగా ఎవరున్నారు? శిరస్సు ఎవరండి? అపవాది. అపవాది అయిపోయాడు శిరస్సు. వాడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారంటే వాడి శరీరంలో అవయవాలుగా అంతా చేరిపోయారు. యేసు చెప్పినట్టుగా స్పందించట్లేదు, అపవాది చెప్పినట్టుగా కోటాను కోట్ల మంది వాడు చెప్పినట్టుగానే బ్రతుకుతున్నారండి. అంతా వాడి మాయలో పడిపోయారు. ఏంటండి పరిస్థితి? ఏంటి పరిస్థితి? సంఘానికి పట్టిన గతిదా? అందుకే పరలోకంలోకి ఎంతమంది చేరుతారటండి? అనేకులు ప్రవేశించాలనుకుంటారు. అందరూ సంఘాలు, ఆదివారం అయితే సంఘాలు అన్నీ నిండిపోతాయి. పని దగ్గరకు వచ్చేసరికి కొద్దిమంది వస్తారు. ఆ కొద్దిమంది ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. మిగిలిన వారంతా నామకార్థం, పేరుకే క్రైస్తవులం, పేరుకే క్రీస్తు శరీరంలో అవయవాలం. కానీ ఏ పని చేయకపోతే అవయవాలు ఎలాగవుతాం? ఆలోచించండి. మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఎంతమంది ఈరోజు క్రైస్తవులుగా ఉన్నారు? అందరూ ఆలోచించాలండి. నేను కూడా క్రీస్తు శరీరంలో అవయవాన్ని కదా, నేను కూడా పని చేయాలి కదా, నేను కూడా సహాయం అందించాలి కదా, నేను కూడా దేవుని కోసం కీర్తించాలి, నా నోరు గణపరచాలి, నేను వాక్యం చెప్పాలి, నేను కూడా ఈ పనులన్నీ చెయ్యాలి. కానీ నేను చేయలేకపోతున్నాను. ఎక్కడి నుంచైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా నేను దేవుని పని చెయ్యాలి అని ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరూ అలా వచ్చిన వారే క్రీస్తు శిరస్సుకి హత్తుకొని వారుగా ఉంటారు. శిరస్సుకు లోబడి పని చేసిన వారు అవుతారు. వారే అభివృద్ధి చెందుతారు. వారే నిత్య జీవంలో ప్రవేశిస్తారు. శరీరానికి ఒక మంచి గుణం ఉందండి, దేవుడు పెట్టాడు. ఏంటది? శరీరం ఎప్పుడు చెడుని లోపల ఉంచుకోదండి. శరీరం ఎప్పుడు లోపల చెడును ఉంచుకోదు. విసర్జకావయవాల ద్వారా చెడునంతటిని నిరంతరం బయటికి పంపించేస్తూ ఉంటుంది. మనం రోజు గాలి పీలుస్తుంటాం కదండి. మరి గాలిలో ఉట్టి ఆక్సిజన్ మాత్రమే ఉంటుందా ఏంటి? మనం పీల్చుకునే గాలిలో మొత్తం పొల్యూట్ అయిపోయింది కదండి, మొత్తం పొల్యూషన్ అయిపోయింది. నానా రకాల వాయువులు ఉంటాయి, అందులో కార్బన్ డైఆక్సైడ్ కూడా కలిసిపోయి ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, రకరకాల వాయువులన్నీ ఉంటాయి. వాటినన్నిటిని మనం పీల్చుకుంటున్నాం. పీల్చుకున్న తర్వాత లోన ఏం ఉంచుకుంటుంది, బయటికి ఏం వదిలేస్తుందండి? ఈ ఊపిరితిత్తులు ఆక్సిజన్, మనకి శరీరానికి మేలు చేసే ఆక్సిజన్ని లోన నింపుకుంటుంది. చెడు వాయువు అంతా, కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటికి విడిచిపెట్టేస్తుంటుంది. చూడండి శరీరానికి ఎంత మంచి గుణం ఉందో. మనం ఎన్నో తింటుంటాం, పళ్ళు, కాయలు, కూరలు, బిర్యానీలు, చికెన్లు, మటన్లు ఎన్నో తింటాం. దానిలో శరీరానికి ఏదైతే అవసరమో
దాన్ని ఈ జీర్ణ వ్యవస్థ ద్వారా అన్నిటినీ అరిగించి ఫిల్టర్ చేసి ఈ విటమిన్స్ ఈ యొక్క మరి కార్బోహైడ్రేట్స్ లేదంటే ఈ ప్రోటీన్స్ ఈ న్యూట్రియంట్స్ ఇవన్నీ శరీరానికి అవసరం. ఇవన్నీ శరీర అవయవాలకి దేని దానికి పనిచేస్తుంటుంది. వేస్ట్ అంతా పొద్దున్నే బయటికి వెళ్ళిపోవాలి, అంతే కదండి. వేస్ట్ బయటికి పంపేస్తుంది, చెడు నుంచుకోదు లోపల. అలాగే ఎన్నో నీళ్లు తాగుతుంటాం, ఆ నీళ్లలో మనకు శరీరానికి ఎంతవరకు అవసరమో ఆ నీళ్ళు ఉంచుకుంటుంది. మిగిలిందంతా యూరిన్ ద్వారా వ్యర్థం అంతా బయటకు వచ్చేస్తుంది. అలాగే చెవుల ద్వారా, ముక్కుల ద్వారా, నోటి ద్వారా మంచి తీసుకుంటుంది, చెడు విడిచిపెడుతుంది. ఇది శరీరం చేసే నిరంతరమైన ప్రక్రియ. మరి ఈరోజు సంఘం కూడా శరీరమే కదండి. మరి శరీరం ఏం చేయాలండి? ఎప్పుడు ఏం చేయాలి? చెడును విసర్జించాలి, చెడును విడిచిపెట్టేయాలి. కానీ అలాగే అంటిపెట్టుకొని ఉంటున్నాం అనుకోండి, దాన్నే కలిగి ఉంటున్నాం అనుకోండి, శరీరం ఏమైపోద్ది? మీ అవయవాల గురించి ఆలోచించండి, మీ శరీరం గురించి ఆలోచించండి. వేస్ట్ని బయటకు పంపించకుండా లోపల స్టాక్ పెట్టుకుంటున్నాం అనుకోండి, ఒంటి మీద మట్టి పడుతున్నా, ధూళి పడుతున్నా, చెమట పడుతున్నా, స్నానం చేయకుండా దాన్ని అలాగే ఉంచుకున్నారు అనుకోండి, ఒక 4-5 రోజులు ఏమవుద్ది? మన పక్కన ఎవరైనా కూర్చోగలరా? వాసన, చెమట కొంపు, ఎలక చచ్చిన కొంపు వస్తుంది మన దగ్గర నుంచి, అంతే కదా. నోరంతా బ్రష్ చేయకుండా పాచంతా పెరిగిపోయి ఒక 1 వారం రోజులు ఉండిపోయారు అనుకోండి, మన దగ్గర వచ్చి ఎవరైనా మాట్లాడగలరా? పొద్దున్న తెల్లవారు లేస్తేనే మన వాసన మనకు భరించలేం, అంత కొంపు కొడుతుంది కదండి. వెంటనే బ్రష్ చేసేయాలనుకుంటాం. వేస్ట్ చెడును బయటికి పంపించేయాలి. లోనుంచుకుంటే పళ్ళు పాడైపోతాయి, పుచ్చిపోతాయి, లేనిపోయిన రోగాలు వస్తాయి. లోన విసర్జకావ్యం ద్వారా విడిచిపెట్టేయాలి. నువ్వు బాత్రూమ్కి వెళ్ళకుండా రోజుల తరబడి అలా ఉండిపోతున్నాడు లోపల స్టాక్ పెట్టుకొని, లో నుంచి విషవాయువులన్నీ బయటకు వస్తుంటాయి. ఆ వాయువులు ఎవరు పీల్చలేరు, ఇంకా అందరూ పారిపోతారు కదండి. బాబు ఇతను పక్కన ఉండకూడదు బాబు, మొత్తం మానవ బాంబులు విడిచిపెడుతున్నాడు, వీటినన్నిటిని భరించలేకపోతున్నాం, ఈ కంపు తట్టుకోలేకపోతున్నాం. చూడండి, శరీరంలో చెడు పేరుకుపోతే, చెడుని విసర్జించకుండా లోనుంటే ఎంత ప్రమాదమో, ఎంత ప్రాబ్లమో, ఎన్ని రోగాలకు నిలయంగా మారిపోద్దో. ఇది మనకు అర్థమైతే, క్రీస్తు శిరస్సు అయితే మనమంతా అవయవాలుగా క్రీస్తు శరీరముగా ఉన్నాం. మరి మనలో చెడు అనేది ఉంటుంది. అలాంటి చెడుని మనం ఏం చేయాలి? క్రీస్తు వాక్యము ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా మనల్ని మనం ఎల్లప్పుడూ పవిత్రపరుచుకోవాలి, చెడుని విసర్జించాలి. కానీ విసర్జించకుండా ఈరోజు సంఘాల్లోనే కక్షలు, క్రోధాలు, పగలు, ద్వేషాలు ఇలాంటివన్నీ పెట్టుకుంటే అది సంఘమా? లేదంటే మున్సిపాలిటీ డస్ట్బిన్ కంపు కొడుతుంది. కొలస్సీ పత్రికలో ఒక మాట ఉంది చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. చూడండి, వీటిని అన్నిటిని విసర్జించమంటున్నాడు. కోపం ఉండకూడదంట, ఆగ్రహం ఉండకూడదంట, దుష్టత్వం ఉండకూడదంట, దోషణ ఉండకూడదంట, మీ నోట బూతులు, వీటన్నిటిని విసర్జించండి. విసర్జ అవయవాల ద్వారా వీటిని అన్నిటిని పంపించేయాలి బయటికి. సంఘంలో ఇలాంటివి ఉండడానికి వీలు లేదు. కానీ అందరూ దాచుకుంటున్నారు. అందుకే ఈరోజు సంఘాలు కంపు కొడుతున్నాయి, గొడవలు అవుతున్నాయి, కక్షలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ద్వేషించుకోవడాలు. ఏ సంఘంలో చూడండి ఇలాంటి పరిస్థితులే నెలకొంటున్నాయంటే కారణం ఏంటి? మీరు చెడుని దాచుకుంటున్నారు, విడిచిపెట్టట్లేదు, యేసు చెప్పినట్టుగా బ్రతకట్లేదు, ఆయన మాటలకు లోబడట్లేదు, ఆయన బోధను అంగీకరించట్లేదు. ఇటువంటి వారంతా ఎవరో తెలుసా? శిరస్సును హత్తుకొనని వారు. అలాంటి వారంతా దేవుడిచ్చే బహుమానాన్ని కోల్పోతారు, నిత్య జీవాన్ని ప్రవేశించలేరు, అలాంటి భయంకరమైన నిత్య నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. మనం కూడా సంఘములో, క్రీస్తు శరీరంలో అవయవాలం. మన బాధ్యతలేంటి?
మన పని ఏంటి? తోటి సంఘస్థుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా పరామర్శించుకోవాలి, ఎలా ఐక్యత కలిగి ఉండాలి, ఎలా ప్రేమ కలిగి ఉండాలి, ఎలా దేవుని కార్యక్రమాలు జరిగించాలి, వీటినన్నిటినీ ఈరోజు తెలుసుకున్నాం. గతాన్ని విడిచిపెట్టేయండి. నేటి నుంచైనా ఆలోచించండి. సంఘంలో నేను ఒక అవయవాన్ని, ఒక గుండెగా, ప్రధాన భాగంగా పనిచేయాలనుకుంటున్నారా? లేదంటే ఒక కిడ్నీగా పనిచేయాలనుకుంటున్నారా? కష్టపడండి, నేర్చుకోండి వాక్యం. ఉన్నతమైన స్థితిని దేవుడే మీకు కల్పిస్తాడు. లేదు చిన్న చిన్నగా పనిచేయాలనుకుంటున్నారా? నా అవయవం, నా పరిమాణం ఇంతే, నేను ఇంతే చేయగలను అనుకుంటున్నారా? మీ పరిమాణానికి తగినట్టుగానే పనిచేయండి. కానీ ప్రతి ఒక్కరూ పని చేయాలి. ఇది దేవుని నియమం. అప్పుడే సంఘం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, చెప్పబడిన మాటలు ఆలోచించండి. రాత్రి మంచి నిర్ణయం తీసుకోండి. సంఘములో మీ పాత్ర మీరు వహించండి. సంఘ అభివృద్ధికి తోడ్పడండి. యేసు చెప్పినట్టుగా యేసు మాటలకు లోబడి బ్రతుకుతూ చెడుని మీరు విసర్జించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు. దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా. తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే. తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు